మనము చేసిన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు, కానీ ఒక్కొక్కసారి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, ఏదన్నా ప్రమాదము కలిగినప్పుడు కూడా ఆ ప్రమాదము కలగకుండా భగవంతుడు మనకు దేవుడు సహాయపడి అడ్డంగా వచ్చి ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతారు. నేను హైదరాబాదులో జాబ్ చేసేటప్పుడు జరిగిన ఒక సంఘటన, కానీ ఇది నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, కానీ చెప్పితే చాలామంది కూడా ఇలా సహాయము చేస్తారు. కొందరికి చిన్న చిన్న సహాయాలైనా పెద్ద పెద్ద సహాయాలైనా కూడా వాళ్ళు కూడా ఇలా సహాయం చేస్తారు. ఎందుకంటే నేను అక్కడ ఉండేటప్పుడు హైదరాబాదులో నా జీతం కూడా చాలా చిన్నదిగా ఉంది. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన కొత్తలో నా శాలరీ కూడా పిఓలో కొంత సమస్యగా ఆగింది. తర్వాత మొత్తము వచ్చేసింది. కానీ ఆ సమయంలో మాకు ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు. ఆయన 5 మంది ఆడపిల్లలు, చాలా ఏజ్ అయిపోయింది. ముసలాయన కుంటుకుంటూ చాలా బాధలు పడి జాబుకి వెళ్ళేవాడు. ఎలానో మా ఆయనకు ఆయన పరిచయం అయ్యాడు. మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ భార్య పిల్లలు అందరూ. ఆ పాపకి, వాళ్ళ పెద్ద పాపకి సంబంధము కుదిరింది. వాళ్ళు మమ్మల్ని కొంత అమౌంట్ అడిగారు, మ్యారేజ్కి అడిగారు. మేము కొంచెము ఇప్పుడు శాలరీ రాలేదు కదా అని కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాము. ఎందుకంటే అడిగాడు, వాళ్ళే అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు కదా అనేసి అనుకున్నాను. ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళ అపార్ట్మెంట్లోనే పందిళ్ళు వేసి అక్కడే పెళ్లి చేసేదానికే ఏర్పాటు చేసుకున్నారు. ఒక 3 days ఉండంగా మా ఇంటికి వచ్చి తాళిబొట్టుకు డబ్బులు లేదని అడిగారు. కొంచెము అమౌంట్ కూడా చాలడం లేదు అని ఏడుస్తూ ఆయన మా కాళ్ళు 2 పట్టుకున్నాడు. నాకు చాలా బాధేసింది. తాళిబొట్టుకు మనము సహాయం చేయాలి, లేకపోతే పెళ్ళి ఆగిపోతుందమ్మా అని ఆయన మొత్తము అన్ని ఏర్పాట్లు చేసుకొని కూడా తాళిబొట్టుకు లేదు, ఇంకా అక్కడ జరిగే కార్యక్రమాలకు లేదు డబ్బులు అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకోవడము చాలా బాధపడ్డాను. కానీ నా దగ్గర అయితే అమౌంట్ లేదు. నాకు శాలరీస్ ఆగిపోయినాయి, పిఏఓలు ఆగిపోయినాయి. నేనే కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ట్రాన్స్ఫర్ అయిపోయిన కొత్తది నేను హైదరాబాద్కి. సరే అని చెప్పేసి నేను ఏమీ చేయలేకపోయినాను. నేను ఇంకా మా స్కూల్లో నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగాను. దానిలో ఒక ఆమె ఇంట్రెస్ట్కి తీసుకొని వస్తుంది డబ్బులు. ఆ ఇంట్రెస్ట్కు ఇలా తీసుకురమ్మని, నేను శాలరీ వచ్చింది ఇస్తానని ఆమెకి చెప్పి వాళ్ళకి సరిపడే అమౌంట్ మొత్తము నేను సరిపెట్టాను. ఆ అమౌంట్ తీసుకొస్తే వాళ్ళ కళ్ళల్లో సంతోషము, ఆనందము. ఆ పెళ్ళిళ్ళలో మమ్మల్ని ఒక దేవుడిలాగా వాళ్ళు మర్యాద చేశారు, గౌరవించారు. ఆ తర్వాత అమౌంట్ ఇస్తే వాళ్ళ తాళిబొట్టు, అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలకు వాడికి కావలసినవి అన్నీ తెచ్చుకున్నారు. బాగా ఇంట్రెస్ట్ తోటి తీసుకొచ్చాను. లాస్ట్కు వాళ్ళు భార్యాభర్తలు కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళు అందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారు. కానీ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసేసి ఆ పాపను పంపించేశారు. కానీ అమౌంట్ అయితే నాకు ఇవ్వలేదు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళు చేసుకున్న అప్పులకు వాళ్ళు కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు చాలా భయంకరంగా వాళ్ళు ప్రవర్తన. వాళ్ళు ఒకరొకరు కూడా చనిపోయే కాడికి కూడా వాళ్ళు వచ్చినారు కొట్టుకొని. మా నాన్న చెప్పేవాడు, తనకు మాలిన ధర్మము పనికిరాదమ్మా అని. సరే ఏమైతే ఏమైందిలే, ఒక మంచి పని చేశాము పెళ్ళికి అనుకున్నాను. కానీ వాళ్ళు అలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారే కానీ ఎప్పుడో ఒకసారి నేను ఆ అమౌంట్ అడిగేదాన్ని. వాళ్ళు ఎంత మాత్రం నాకు అమౌంట్ ఇవ్వాలనే ఆలోచనలోనే లేరు వాళ్ళు. తర్వాత స్కూల్లో నాకు ఒకేసారిగా అమౌంట్ బాగా పెద్ద మొత్తంలో వచ్చింది. నేను ఇంట్రెస్ట్తో కూడా ఆ డబ్బులు ఇచ్చేసాను వాళ్ళకి. కానీ వాళ్ళైతే నాకు ఇవ్వలేదు. ఒక 6-7 సార్లు అడిగాను. అడిగి కూడా వాళ్ళు ఇవ్వకపోతే పోనీలే అని ఒక మంచి పని భగవంతుడు మన వాళ్ళ దగ్గర చేపించినాడు. అది మనకు రుణం ఉంది, మనం చేసాము పెళ్లి కార్యము అనుకొని నేను వదిలేశాను. నాకెందుకో ఇప్పటికి కూడా ఆ సంఘటన గుర్తు వస్తుంది. కానీ నేను గొప్ప పని చేసినానని చెప్పుకోవడం లేదు. నా కష్ట పరిస్థితుల్లో కూడా ఇంకొకరికి చేయగలిగినాను అని చెప్తే
మీకు కూడా తెలియపరిస్తే దీనిలో చాలామంది కూడా సంతోషపడతారు. ఎటువంటి సమయంలో కూడా మరీ అంత కష్టమైన పరిస్థితులు మనకు పెట్టుకొని మనం ఎక్కువైన బాధలు ఉండి కూడా కొంతమందికి చేస్తే మనం కూడా బాధపడాల్సి వస్తుంది. కానీ అది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. కొంతమంది మరీ బాధలు పడుతూ సహాయం చేసి వాళ్ళు ఎక్కువ బాధల్లో పడకూడదు. మనము ఉన్నంతలోనే కొంత సహాయం చేస్తేనే మంచిది. కానీ మనం కష్టాల్లోకి వెళుతూ ఇంకొకరికి సహాయం చేస్తే కూడా అది బాధ అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆమెకు తర్వాత పిల్లలు పుట్టారు, ఆమె బాగుంది. ఆయన ఆ టీచర్గా పనిచేసే ఆయన కూడా చనిపోయాడని చెప్పి నాకు తెలిసింది. ఏమైనా కూడా పాపం అనిపిస్తుంది. వాళ్ళ కాళ్ళు పట్టుకోవడము, ఆ ఏడవడము, ఆ ముసలాయన కాళ్ళు కుంటుకుంటూ వచ్చి ఆ తలంతా బట్టతల, ఆ పేసు, వాళ్ళు భార్య, వాళ్ళు గోడుగానే కాళ్ళు పట్టుకోవడంలోనే నేను బాధపడిపోయినాను. కానీ నా అమౌంట్ పోయింది, నేను ఈరోజు కూడా బాధపడను. ఇప్పటికి కూడా ఒక మంచి పని చేసినానని నాకు తృప్తి కలుగుతుంది. కానీ సందర్భాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి మనం సహాయం చేయాలి. కానీ తప్పదు, కొన్ని చేయాల్సి వస్తుంది. అది మనము చేసినట్టుగా మనం అనుకోకూడదు. మన దగ్గర భగవంతుడు చేపిస్తున్నాడు. మనకు అలాంటి మనసు ఇచ్చాడు కాబట్టి దేవుడు మనం చేయగలుగుతాము. అందరూ కూడా కొంతమంది కూడా చేయలేరు. అవన్నీ మంచి పనులు చేయడానికి కూడా మనకు దేవుడు వరము ఇవ్వాలి.